మహబూబాబాద్లో పట్టణ డీజిల్ మెకానిక్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ పాల్గొని జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆటో నగర్ వాస్తవ్యులకు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. వాళ్ళకు పని చేయడానికి సరైన వాతావరణం లేకపోవడం వలన కిరాయికి ఇచ్చేటువంటి యజమానులు కూడా ఎక్కువ ఇంటి అద్దెను అడుగుతూ ఉన్నారు. అందుకే వీరందరికీ ఊరు బయట ఒక 8 ఎకరాలలో ఆటో నగర్ నిర్మించాలని చెప్పేసి ఆ రోజే మేము పోరాటం చేయడం జరిగింది. నేను ఎమ్మెల్యే శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత ఈ ఫైల్ను తీసుకొని మన ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్లో మాకు మహబూబాబాద్ పట్టణంలో ఎక్కడున్నా కూడా ప్రభుత్వ భూమి ఎక్కడున్నా ఒక 8 ఎకరాలు కనుక మీరు ల్యాండ్ని కేటాయిస్తే ఒక ఆటో నగర్ని చాలా బ్రహ్మాండంగా మేము నిర్మించుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఆటోమొబైల్స్ కావచ్చు, అదేవిధంగా వెల్డర్స్ ఎక్కడ పడితే అక్కడ వాడు వెల్డింగ్ చేయడం వలన అక్కడ ఇనుము సామాన్లు అక్కడిక్కడ చిల్లర వద్దరుగా పడి ఉండడం వలన వచ్చేటటువంటి మన రహదారులకు అందరికీ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వీరి ఊరికి దూరంగా ఒక 8 ఎకరాలు అయినటువంటి భూమిని కేటాయించాలి. ప్రభుత్వ భూమిని ఎక్కడైతే నిరుపయోగంగా ఉన్నటువంటి ప్రభుత్వ భూమి ఉందో అట్టి భూమిని మాకు కేటాయించండి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కోరడంతో నేను ఈ ఫైల్ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళా. త్వరలోనే ఇటువంటి కార్మికులకు ఆటోమొబైల్ కావచ్చు, పెట్రోల్ డీజిల్ వాళ్ళు, అదేవిధంగా వెల్డర్స్ కూడా ఒక ఆటో నగరంలో నేను చోటు కల్పిస్తానని చెప్పి మాటిస్తున్నాను.